ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఒక యువకుడి నుంచి పోలీసులు 3 కిలోల పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాలు బైక్ ట్యాంక్ లో దొరికాయి. ఈ పాల ధర మార్కెట్లో 15 లక్షలు. ఆ యువకుడు కూడా బైక్ ట్యాంక్ కింద దాచిపెట్టి ఈ పాలను తీసుకెళ్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని చెక్ చేసి పాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షలు విలువ చేసే ఈ పాలకున్న ప్రత్యేకత ఏమిటో, ఎందుకంత ఖరీదైనదో తెలుసుకుందాం. నిజానికి ఈ పాలు నల్లమందు పాలు. ఆ యువకుడు ఈ పాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. అతను పాలి నుంచి జోధ్పూర్ కు పాలు తీసుకెళ్తున్నాడు. అయితే మార్గ మధ్యలో రోహత్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఆ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ యువకుడు పాలను బైక్ ట్యాంక్ కింద చాలా రహస్యంగా దాచిపెట్టాడు. అయినా అతను పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆఖరికి పట్టుబడ్డాడు. ఈ కేసు గురించి సమాచారం ఇస్తూ అరెస్ట్ అయిన యువకుడు నల్లమందు పాల అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమ బృందానికి సమాచారం అందిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ ఎంఎన్ అన్నారు. ప్రజలు ఈ పాలను మత్తులోకి వెళ్లేందుకు ఉపయోగిస్తారు. మార్కెట్ లో ఈ పాల ధర కూడా లక్షల రూపాయల్లోనే ఉంటుంది. మార్కెట్ లో ఈ పాల ధర 15 లక్షలు. సమాచారం అందుకున్న పాలి జిల్లా రోహత్ పోలీసులు ప్రతాప్గఢ్ జిల్లా రతగ్న పోలీస్ స్టేషన్ నివాసి కృష్ణపాల్ సింగ్ సిసేడియా అనే 35 ఏళ్ల వ్యక్తిని పానీహరి కూడలి వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులు కృష్ణపాల్ బైక్ ను తనిఖీ చేసినప్పుడు వారికి 3 కిలోల నల్లమందు పాలు దొరికాయి. దీని విలువ మార్కెట్ లో దాదాపు 15 లక్షలు. పోలీసులు కృష్ణపాల్ సింగ్ ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు అతను తన బైక్ ను తీసుకొని రోహత్ పట్టణం వైపు పారిపోయాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ ఎంఎన్ తెలిపారు. పోలీసులు అతని వెల్లడించారని ఓం బన్నా సరిహద్దు వద్ద బందాస్ పోలీస్ స్టేషన్ లో పట్టుబడ్డాడు. బైక్ ను సోదా చేయగా అతను నల్లమందు పాలను ట్యాంక్ కింద రహస్య ప్రదేశంలో దాచిపెట్టినట్లు కనుగొన్నాడు. నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్మగ్లర్ కృష్ణపాల్ కు చెందిన నల్లమందు పాలు బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు దినేష్ ఎంఎన్ తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో జోధ్పూర్ లో నల్లమందు పాలు సరఫరా చేయడానికి గ్రామ నివాసి ముఖేష్ పాటిదర్ తనను పంపాడని కృష్ణపాల్ చెప్పాడు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.